మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇన్ని రోజులు అక్క బావ దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకి నువ్వైనా తోడుగా ఉన్నావు అనేది ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోయావు. ఏం చేస్తావు? నువ్వు కూడా వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే కదా పంపించావు. బాబు కోరిక తీర్చడం కోసమే కదా వాళ్ళని దూరం చేసుకుంది. ఇది ఒక్క రోజుతో పోయే బాధ కాదు కదక్క. మనుషులమై పుట్టిన తర్వాత ఎలా అయిన వాళ్ళని దూరం చేసుకోవడం తప్పదు కదా. కానీ ఇలా అన్నం తినకుండా మానేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది? వంశీ, కొంచెం తిను. తినకపోతే టైర్డ్ అయిపోతావు. నేను తినను. కొంచెం తిను వంశీ. లేదు, నా వల్ల కావట్లేదు. ఇప్పుడు నేను బలవంతంగా తినాలని చూసినా గాని ఒక్క ముద్ద దిగదు. గొంతంతా పట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. అనురాగానికి మించిన బాధ లేదంటారు, అది ఇదేనేమో. అలా అనద్దు వంశీ. మనకి పిన్ని ఏం చెప్పిందో మర్చిపోయావా? అను. నేను తినను. పిన్ని తినిపిస్తేనే తింటాను, లేదంటే లేదు. ఇప్పుడు వాళ్ళకి తినిపించాలనిపించినా గాని వాళ్ళు నా దగ్గర లేరు. నీ బాధ నాకు అర్థమవుతుందక్క. కానీ రేపు మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, వాళ్ళని చూడాలన్నా నువ్వు బాగుండాలి కదా. నువ్వు బాగుండాలంటే తినాలక్క. తినక్క, ప్లీజ్ అక్క. నువ్వు తినకపోతే నేను కూడా తినను వంశీ. అక్క, తింటావు కదా? నువ్వు తింటేనే నేను తింటాను. అను. గుడ్ బాయ్. నువ్వు కూడా తినక్క. గుడ్ గర్ల్. రాణి, పిల్లలు తినుంటారంటావా? నువ్వు ధైర్యం చెప్పావు కదక్కా, ఖచ్చితంగా వాళ్ళు తింటారు. సరే, నువ్వు తినట్లేదు కదా, కనీసం పాలైనా తీసుకొస్తాను. అక్క, పాలు తీసుకో. రాణి, స్వీటీ అన్నం తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి కదా, వేసుకుందో లేదో. వంశీ ఏమో కథ చెప్పందే నిద్రపోడు. ఇప్పుడు తను నిద్రపోతున్నాడో లేదో, అసలు వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో.
అక్క రాణి, నాకు పిల్లల్ని చూడాలనుంది, వాళ్ళతో మాట్లాడాలనుంది. కానీ ఆ అవకాశం మనకి లేకుండా పోయింది. పిల్లల కోసం ఆ ఇంటికి ఎప్పుడు రాకూడదు అని వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళ మాట కాదని నేను వెళ్తే కోర్టులో కేసు వేసి పిల్లల్ని నాతో పంపించేస్తానని చెప్పారు. ఏమండి, ఇది సోమేశ్వరరావు గారి ఇల్లేనా అండి? అవునమ్మా. ఇంతకీ మీరెవరు? నా పేరు రాణి. ఈ ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసి వెళ్ళడానికి వచ్చాను. పిల్లల కోసమా? అవును, ఒక్కసారి లోపలికి పంపించండి. సారీ అమ్మా, పిల్లలతో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. మీరు బయలుదేరండి. ప్లీజ్ అండి, ఒక్కసారి పంపించండి. అలా వెళ్ళి వచ్చేస్తాను. ఆగమ్మా, వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు గాని మిమ్మల్ని లోపలికి పంపిస్తే నా ఉద్యోగం ఊడిపోతుందమ్మా. అది కాదండి, ప్లీజ్ ఒక్కసారి చూసి వచ్చేస్తాను. ఆగమ్మా, ఎల్లమ్మా. ప్లీజ్ అండి, ఎల్లి ఇక్కడి నుంచి. పంపించండి. అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎల్లమ్మా, ఎల్లి ఇక్కడి నుంచి. ప్లీజ్ అండి, ఒక్కసారి అండి. వెళ్ళు. ప్లీజ్ అదిగో ఒక్కసారి మా మేడం గారు వచ్చారు. చూసేస్తానండి. సెక్యూరిటీ, ప్లీజ్ అండి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానండి. వెళ్ళమంటుంటే? ప్లీజ్ అండి, పంపించండి. వెళ్ళు. మా మేడం ఒక్కసారి వచ్చారని అండి. చెప్తున్నాను కదా, వెళ్ళమ్మా. ప్లీజ్. సెక్యూరిటీ, నువ్వేంటి ఇక్కడున్నావు? అసలు ఎందుకు వచ్చావు? పిల్లల్ని చూడ్డానికి వచ్చాను మేడం. సెక్యూరిటీ లోపలికి పంపించడం లేదు. ప్లీజ్ మేడం, పిల్లల్ని ఒక్కసారి చూడనివ్వండి. నో, కుదరదు. అలా అనకండి మేడం, ప్లీజ్ మేడం. ఇంట్లో మా ఝాన్సీ అక్క పిల్లల గురించి ఆలోచిస్తూ ఏమీ తినకుండా బాధపడుతూ ఉంది. ఎందుకు బాధ? పిల్లలు మా దగ్గరే ఉండాలని మేమేమన్నా లాక్కొచ్చామా ఏంటి? లేదు కదా. అసలు వాళ్ళు మా ఇంటి వారసులే కాదని మేమంటే తనే కదా కోర్టులో కేసు వేసి హ్యాపీగా పిల్లల్ని మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడెందుకు బాధపడటం? ఎందుకు పస్తులుండడం? అయినా ఎవరి ప్రశ్నలకి వాళ్లే బదులు చెప్పుకోవాలి. ఎవరి కన్నీళ్లకి వాళ్లే బాధ్యత వహించాలి. మేమేం చేయలేము. మేడం మేడం మేడం, ప్లీజ్ మేడం, ఒక్కసారి పంపించండి మేడం, ప్లీజ్ మేడం. ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం, ప్లీజ్ మేడం. పిల్లల్ని ఒక్కసారి చూపించండి మేడం. మేడం ప్లీజ్ మేడం. ముందలే. ఒక్కసారి మేడం, మీరు పంపిస్తాననేంత వరకు వెళ్ళను మేడం. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో ప్లీజ్ మేడం. నాకు నీ అవతారం చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. అలాంటిది నన్ను ముట్టుకుంటావేంటి? ప్లీజ్ మేడం. మేడం మేడం, ఇంకొకసారి పిల్లల్ని చూడాలి, కలవాలి, మాట్లాడాలి అంటూ ఈ ఇంటికి నువ్వు కానీ ఆ ఝాన్సీ కానీ వచ్చారో మీ మీద కేసు పెట్టి జైల్లో పెడతాను. జాగ్రత్త. ఏ సెక్యూరిటీ, నా కార్ని లోపల పెట్టించు. డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టించు. ఓకే మేడం. మేడం మేడం, ఏమ్మా వెళ్ళు, చెప్పేది నీకే, వెళ్ళమ్మా.
వంశీ స్వీటీ రా అక్క, రా అక్క. మమ్మల్ని తీసుకెళ్ళు. ఇంకొకసారి పిల్లల్ని చూడాలి, కలవాలి, మాట్లాడాలి అంటూ ఈ ఇంటికి నువ్వు కానీ ఆ ఝాన్సీ కానీ వచ్చారో మీ మీద కేసు పెట్టి జైల్లో పెడతాను. జాగ్రత్త. రాణి అక్క, రా అక్క. రాణి అక్క. రాణి అక్క. వంశీ ఆగు. వాళ్ళు రాణి అక్కను కూడా మన దగ్గరికి రానివ్వలేదు. నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ. మనం బయటికి వెళ్దాం. వంశీ ఎవరైనా చూస్తారేమో. ఎవ్వరూ చూడకుండా వెళ్దాం. అక్క ఇక్కడే ఎక్కడో ఉంటుంది. పద వెళ్దాం. సరే పద. మిమ్మల్ని రూములో నుంచి బయటికి రావద్దని చెప్పాం కదా. అడిగేది మిమ్మల్ని. ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి. అంటే మాకు మా రూమ్లో బోర్ కొడుతుంది, అందుకే బయటికి వచ్చాం. మీకు బోర్ కొట్టినా కొట్టకపోయినా ఆ రూమ్లోనే ఉండాలి, అంతేగాని ఇలా బయటకి రాకూడదు. అది కాదమ్మమ్మ. స్టాప్ ఇట్. అమ్మమ్మనా? ఎవరు మీకు అమ్మమ్మ? ఇంకొకసారి అలా పిలిస్తే బాగోదు. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. రూమ్లోకి వెళ్ళండి. కాసేపు గార్డెన్లో కూర్చుంటాం. అవసరం లేదు అని చెప్తున్నాను కదా. రండి, మీ గదులకు పదండి. వంశీ ప్లీజ్ రా, ఏడవకురా. అక్క నాకు పిన్ని కావాలి. పిన్ని వస్తానని చెప్పింది కదా, వస్తుంది. లేదక్క, వాళ్ళు రావద్దని చెప్పారు కదా, అందుకే పిన్ని రాదు. రాణి అక్కను కూడా అందుకే రానివ్వలేదు. పిన్ని పిన్ని. సరే వంశీ, నువ్వు ఏడవకురా. నేను పిన్నికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏడవకు. పిన్ని పిన్ని పిన్ని. నానమ్మా, స్వీటీ ఏమన్నావు అమ్మా? నానమ్మా. సారీ తల్లి, మీ ఇంటి
ఇంట్లోనే మిమ్మల్ని బందీని చేస్తుంటే నేను చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు తల్లి. నాకొక హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పమ్మా, నీకేం కావాలి? మా పిన్నితో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు నానమ్మ. మీ పిన్నికి ఫోన్ చేయడం ఎందుకు? నేనున్నాను కదా, నీకు ఏం కావాలో చెప్పు, నేనిస్తాను. నేను పిన్నితో మాట్లాడాలి. సరే, మీ పిన్నితో నేను ఫోన్ మాట్లాడిస్తాను. మీ నానమ్మని నేనున్నాను కదా. మీ నానమ్మ మీకోసం ఏం చేయమన్నా చేస్తుంది. ఏం కావాలంటే అదిస్తుంది. చెప్పు, నీకేం కావాలి? మాకేం వద్దు, మాకు మా పిన్ని కావాలి. మాకు ఎవ్వరూ వద్దు. ప్లీజ్ నానమ్మ, పిన్నితో మాట్లాడాలి. ఒక్కసారి ఫోన్ ఇవ్వు. సరే, తీసుకో, మీ పిన్నికి ఫోన్ చేసుకో. థ్యాంక్ యూ. ఏంటి కమలా ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎవ్వరు కూడా వీళ్ళ దగ్గరికి రావడం గాని మాట్లాడడానికి గాని వీల్లేదని నాన్నగారు ముందే చెప్పారు కదా. ఈ పిల్లలకి దగ్గర అవడానికి ప్రయత్నం చేయొద్దని నేను కూడా నీకు చెప్పాను కదా. మరెందుకు ఇలా చేస్తున్నావు? అది పాపం చిన్న పిల్లలండి. వీళ్ళని చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది. నా మనవణ్ణి మనవరాల్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నీ ప్రేమ పొందే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకు లేదండి? అసలు వీళ్ళేం తప్పు చేశారని ఇలాంటి శిక్ష విధిస్తున్నారు? కమలా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? నాకు కాదండి, మీకు అర్థం కావట్లేదు. ఆ పిల్లలు పడే బాధ, నా ప్రేమ మీకు అర్థం కావట్లేదు. పాడిందే పాట అన్నట్టుగా నీకెంత చెప్పినా గానీ పిచ్చి పట్టినట్టుగా అదే మాట్లాడుతున్నావు. ఆపండి ప్లీజ్, ఆపండి. మా ఇంట్లో మా మమ్మీని మా డాడీ ఎప్పుడు తిట్టలేదు. వాళ్ళని ఎప్పుడు మీలో గొడవ పడుతుంటే చూడలేదు. నా వల్ల మీరెందుకు గొడవ పడతారు? నాకు ఫోన్ వద్దు, నేనే వెళ్ళిపోతాను. పాపా, పిన్ని పిన్ని పిన్ని. వంశీ, అక్క, ఫోన్ చేసావా? పిన్ని ఏమంది? వస్తానని చెప్పిందా? చెప్పక్క, పిన్ని ఏం చెప్పింది? నేను పిన్నికి ఫోన్ చేయలేదు. అసలు వీళ్ళు నాకు ఫోనే ఇవ్వలేదు. అవునా? అవును వంశీ. ఈ ఇంట్లో అందరూ మనతో ప్రేమగా మాట్లాడతారని పిన్ని చెప్పింది కదా. స్కూల్లో ఫ్రెండ్లా ఉంటారని చెప్పింది కదా. అవును. కానీ ఈ ఇంట్లో ఎవ్వరికీ కూడా మనతో హ్యాపీగా ఉండాలని లేదు. అసలు మనం ఈ ఇంట్లో ఉండడమే వాళ్ళకి ఇష్టం లేదు. ఇది డాడీ వాళ్ళ ఇల్లని పిన్ని చెప్పింది. కానీ ఎక్కడ డాడీ ఫోటో కూడా లేదు. పిన్ని మనకు అబద్ధం చెప్పింది. అవునక్క, పిన్ని మనకి అన్ని లైసే చెప్పింది. అక్క, నేనిక్కడ ఉండను. వీళ్ళని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. వీళ్ళు అరుస్తున్నారు, తిడుతున్నారు. అవును వంశీ, నాకు కూడా ఇక్కడ నచ్చడం లేదు.
మనమిద్దరం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరైనా చూస్తే? ఎవ్వరూ చూడకుండా మనం వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే. సరే పద. ఏంటి పిల్లలు, ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చి పడుకోండి. హలో తాతయ్య. గౌతమ్, ఎక్కడున్నావు? కేసు పని మీద బయటికి వెళ్తున్నాను తాతయ్య. చెప్పండి. రాకేష్ పిల్లలు ఇంట్లో కనిపించడం లేదు. వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయారు. వాట్? హలో గౌతమ్ గారు, చెప్పండి. పిల్లలు ఏమైనా మీ దగ్గరకు వచ్చారా? ఏమంటున్నారు మీరు? అదేనండి, స్వీటీ వంశీ మీ దగ్గర ఉన్నారా? నా దగ్గర ఎందుకు ఉంటారు? వాళ్ళు మీ ఇంట్లోనే కదా ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో లేరంట.